శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక స్వాగతాన్ని మనందరి కరతాళధ్వనులతో తెలియజేస్తున్నాము. అలాగే గౌరవనీయ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు వారు, గౌరవనీయులు మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ గౌరవనీయ శ్రీ అచ్చెన్నాయుడు గారు అలాగే గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు నర్సరావుపేట శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక స్వాగతం. అలాగే గుంటూరు ఈస్ట్ గౌరవనీయ శాసనసభ్యులు గౌరవనీయులు విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. అలాగే గౌరవనీయ తాడికొండ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారికి హృదయపూర్వక ఆహ్వానం. అలాగే ప్రత్తిపాడు గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ బూర్ల రామాంజనేయులు గారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము. అలాగే శ్రీ రామినేని కిషోర్ బాబు గారు ట్రస్టీ, వారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఆచార్య రంగా ట్రస్టీ. అలాగే శ్రీ లింగం కృష్ణ శంకర్ గారు ట్రస్టీ గారు, వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని రావాల్సిందిగా వేదిక మీదకు తెలియజేసుకుంటున్నాము. శ్రీమతి గళ్ళా మాధవి గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు, వారికి సగౌరవంగా వేదిక మీదకు స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే శ్రీ కుంచాల రామకృష్ణ గారు రైతు వర్యులు, వారికి మనందరి కరతాళధ్వనుల మధ్య వేదిక మీదకు స్వాగతం తెలియజేసుకుంటున్నాం. శ్రీ కుర్రా శ్రీనివాస్ బాబు గారు సైంటిస్ట్ గారు, వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాము. వెల్కమ్ సార్. ఆచార్య ఎన్జి రంగా 125వ జయంత్యుత్సవ వేడుకలను పురస్కరించుకుని మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ మొట్టమొదటగా సభా కార్యక్రమాన్ని జ్యోతి ప్రకాశనంతో ప్రారంభించవలసిందిగా గౌరవనీయ అతిథి వరేణ్యులందరినీ కూడా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపో హర్తు మే పాపం సంధ్యాదీపనమో ఈ జ్యోతి చూపినటువంటి దివ్య వెలుగులు ప్రపంచవ్యాప్తంగా ఉండాలని కోరుకుంటూ ప్రస్తుతం ఆచార్య ఎన్జి రంగా గారికి శిలా ప్రతిమకు పరిమళ భరిత పుష్పమాలను అర్పిస్తూ జ్యోతిషాం ప్రభురవ్యయః ఆరోగ్యం దేహి పుత్రాంశ మతిం స్వచ్ఛాం హి మే సదా రవేరస్తం సమారభ్య యావత్ సూర్యోదయో భవేత్ రవేరస్తం సమారభ్య యావత్ సూర్యోదయో భవేత్ యస్య తిష్ఠే గృహే దీపః తస్య నాస్తి దరిద్రతా శుభం కురుత్వం. నమస్తే సార్. ఇక ఒక్కసారి అందరూ లేచి నిలబడి ప్రస్తుతం జాతీయ గీతాన్ని పాడుతున్నటువంటి సందర్భంలో దానికి గౌరవాన్ని వందే మాతరం పాడుతున్న సందర్భంలో వారికి వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమితాం ద్రుమదళశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం
దయచేసి అందరూ ఆసీనులు కావాల్సిందిగా కోరుతూ మరి సమయాన్ని అనుకూలంగా మాట్లాడటానికి రావాల్సిందిగా గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని స్వాగతం తెలియజేస్తున్నాను. వెల్కమ్ సార్. ఆచార్య ఎన్జి రంగా గారి 125వ జయంతి సందర్భంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారికి, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలందరికీ, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, కుటుంబ సభ్యులందరికీ, అలాగే వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ సభను చూస్తూ ఉంటే నిన్నగాక మొన్న జరిగిన ఒక విషయం గుర్తొస్తూ ఉంది. దాచేపల్లి వెళ్ళటం జరిగింది. బట్రుపాలెం అనే గ్రామం. అక్కడికి వెళ్తే ఒక ఆవిడ, మొత్తం ట్రైబల్స్, ఒక ఆవిడ ముందుకు వచ్చి, అయా ఎంపీ గారు మీరంటే నాకు ఇష్టము అంది. అంటే బాగా పనిచేస్తున్నారు అంది. అంటే ఏ విధంగా అమ్మా అన్న అడిగితే, మీరు బూతులు మాట్లాడట్లేదు, మీరు అవినీతి చేయట్లేదు అని ఎవరిని పరుషంగా మాట్లాడరు. అందుకని నాకు అప్పుడు అనిపించింది, ఈరోజు మరింతగా గట్టిగా అనిపిస్తూ ఉంది. అంటే ఒక ఎంపీగా మమ్మల్ని చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేది మా మీద చాలా లోగా ఉన్నాయనేది, బూతులు మాట్లాడకపోతేనే చాలా బాగా పనిచేస్తున్నట్లు అని, కరప్షన్ లేకపోతేనే బాగా పనిచేస్తున్నట్లు అనేది ఈరోజు అనే పరిస్థితుల్లో ఆచార్య ఎన్జి రంగా గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఇవి కాదు, ముఖ్యంగా చేయవలసింది, చూడవలసింది పాలసీ పరంగా మనం ఏమన్నా చేయగలుగుతున్నామా, అలాగే విధానపరంగా ఏమన్నా మన వైపు ఉన్న సూచనలు, సలహాలు ఇవ్వగలుగుతా ఉన్నామా, పార్లమెంట్లో ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం, ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాం, జరిగే డిబేట్లో మనం ఏ విధంగా పాల్గొంటున్నాం, చేసే చట్టాల్లో మనం ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకొని వాటిని మనం ఎలా దాంట్లో పొందుపరుస్తున్నాం, వీటిపైన మనం మాట్లాడాలి, మనం సమయాన్ని కేటాయించాలి, దాన్ని ప్రజలు హర్షించాలని చెప్పి ఆచార్య ఎన్జి రంగా గారిని చూస్తే మనందరికీ గుర్తు వస్తుంది. ఆయన దాదాపు 10 సార్లే లోక్సభకి ఎన్నికవడం జరిగింది. 50 సంవత్సరాలు లోక్సభలో ఉండటం జరిగింది. ఆయన పూర్తి సమయం వీటి మీద కేటాయించారు. పాలసీ పరంగా అగ్రికల్చరే మాట్లాడారు, రైతుల పరంగానే మాట్లాడారు, ప్రజల పక్షానే మాట్లాడారు. అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ప్రజల పక్షానే మాట్లాడారు, రైతాంగం పక్షానే మాట్లాడారు. కాంగ్రెస్లో ఉండి కూడా సోషలిజానికి వ్యతిరేకంగా మాట్లాడారు. సోషలిజంతో ఈ అనర్థాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి. కాబట్టి ఇది ఈరోజు ఏదైతే ప్రజలకి నాయకులుగా మా పైన ఎక్స్పెక్టేషన్ మేము పెంచుకోవాలి, దానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య ఎన్జి రంగా గారని చెప్పేదానికి ప్రయత్నం. అలాగే యూనివర్సిటీ పరంగా కూడా ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అద్భుతమైన లొకేషన్లో ఉంది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా, దేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉంది. అగ్రికల్చర్ పరంగా, ఉత్పత్తి పరంగా ఏ క్రాప్ చూసినా కానీ అత్యధికంగా మనం ప్రొడ్యూస్ చేయగలుగుతూ ఉన్నాం. చాలా బాగా చేస్తూ ఉన్నారు రైతులు. ఇటువంటి మంచి యూనివర్సిటీ ఉంది. కానీ యూనివర్సిటీ అనేది కూడా కేవలం డిగ్రీలు ఇచ్చేది కాదు. యూనివర్సిటీ అంటే ఇక్కడ మాత్రమే పరిశోధన చేసేది కాదు. యూనివర్సిటీ అంటే ఇక్కడ మాత్రమే పేపర్లు పబ్లికేషన్ చేసుకునేది కాదు. యూనివర్సిటీ అంటే దీని ద్వారా బయట ప్రజలకి, సామాన్య రైతులకి, వారికి ఏ విధంగా ఉపయోగం చేకూరుస్తున్నాం అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆచార్య ఎన్జి రంగా గారి పేరుతో యూనివర్సిటీ నడపబడుతూ ఉంది. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మనందరం కలుసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ఆచార్యులకి, మరీ ముఖ్యంగా విద్యార్థులను కోరేది ఒకటే, రైతాంగ పరంగా ఏఐ వచ్చింది, ఏఐలో చేయలేనిది ఒక్కటే ఉంది. ఏమిటంటే రైతు చేసే పనిని మొత్తం పూర్తి స్థాయిలో ఏఐ చేయలేదు, కొంతవరకు చేయగలదు రైతు చేసే పని. కాబట్టి దాన్ని చేయాలి అంటే ఇటువంటి యూనివర్సిటీస్ మరింతగా ప్రజలకు దగ్గర అవ్వాలి. వారికి ఉన్న సమస్యలు, రైతులకున్న సమస్యల పైన అధ్యయనం చేయాలి, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాలి అని కోరుతూ, మా పరంగా మేము స్టాండర్డ్ పెంచుకోవాలి. ఆచార్య ఎన్జి రంగా గారిని చూసుకున్నప్పుడు మీరు కూడా ఆచార్య ఎన్జి రంగా గారి యూనివర్సిటీ పేరు మీద యూనివర్సిటీ నడుపుతున్న సందర్భంగా విద్యార్థులైతే కానీ, అలాగే అధ్యాపకులైతే కానీ మీరు కూడా మరింతగా
పూర్తి స్థాయిలో పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. గౌరవనీయ వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, డైరీ ఉత్పత్తులు మరియు మత్స్య శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారిని మాట్లాడవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాం. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, రైతు బాంధవుడు, బెస్ట్ పార్లమెంటేరియన్, పద్మవిభూషణ్ డాక్టర్ రంగా గారి 125వ జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరి అభిమాన నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వేదిక పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, కుటుంబ సభ్యులు, కమిటీ ఆహ్వానం మేరకు ఈ ఉత్సవంలో పాల్గొన్నటువంటి సోదరిమణులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. రంగా గారి జీవితం రైతుల గురించి, రైతుల శ్రేయస్సు గురించి తప్పించిన విషయం మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. 1996లో మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రంగా గారు రాజకీయ జీవితం కానీ, ఆయన వ్యక్తిగత జీవితం కానీ ఎక్కువ సమయం రైతు గురించి, రైతు శ్రేయస్సు గురించి కృషి చేశారనే ఉద్దేశంతో ఆ రోజే ఎవరికీ రానటువంటి ఆలోచన వచ్చి మన యూనివర్సిటీకి రంగా గారి పేరు పెట్టిన విషయం మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆ అదృష్టం మళ్ళీ మన నాయకులకే దొరికింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి కొత్తగా మళ్ళీ అగ్రికల్చర్ యూనివర్సిటీ వస్తే అది సొంత జిల్లా రంగా గారి జిల్లాలో ఏర్పాటు చేసి మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రంగా గారికి మా జిల్లాతో చాలా అవినాభావ సంబంధం. సర్దార్ గౌతులచ్చన్న గారు రంగా గారి యొక్క అనుంగ శిష్యుడు. ఆయన ఒక సందర్భంలో మా జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఒకసారి రంగా గారు ఎన్నికల్లో ఓడిపోతే లచ్చన్న గారు మా జిల్లాలో శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. మా గురువు గారు ఓడిపోయారు. ఆయన తప్పనిసరిగా పార్లమెంట్లో ఉండాలనే ఉద్దేశంతో ఎంతమంది చెప్పినా సరే ఆయన పార్లమెంటుకి రాజీనామా చేసి రంగా గారికి అవకాశం ఇచ్చి గుంటూరు నుంచి శ్రీకాకుళం తీసుకొచ్చి రంగా గారిని పార్లమెంట్ సభ్యుడిగా చేసినటువంటి ఘనత మా జిల్లాకు కూడా దక్కడం మేము చాలా అదృష్టం అని చెప్పి తెలియజేస్తూ, వ్యవసాయం ఇప్పుడు ఒక ఛాలెంజ్గా తయారైంది. ఆ ఛాలెంజ్ను కూడా మనం అనుకూలంగా మార్చుకొని ముందుకెళ్ళాలి. అందులో మన ముఖ్యమంత్రి గారు అనునిత్యం రైతు బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి, మళ్ళీ వ్యవసాయం ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా చేసే విధంగా మనం తయారు చేయాలని అనునిత్యం కూడా ప్రయత్నం చేస్తున్నాం. పాత విధానాలు కాకుండా కొత్త విధానాలు తీసుకోవడం. ఈరోజు టెక్నాలజీ కూడా వచ్చింది, టెక్నాలజీని కూడా వ్యవసాయానికి జోడించడం. యాంత్రీకరణ వచ్చింది, యాంత్రీకరణ కూడా వ్యవసాయానికి జోడించి తక్కువ పెట్టుబడితో రైతుకి ఎక్కువ లాభం వచ్చే విధంగా మనందరం కృషి చేయాలి. తయారు చేసినటువంటి ఉత్పత్తులు కూడా క్వాలిటీగా ఉండాలి. ఈరోజు అత్యంత ప్రాధాన్యత క్వాలిటీకి ప్రతి ఒక్కరు ఇస్తున్నారు కాబట్టి క్వాలిటీ ఉత్పత్తుల్ని మనం పండించే విధంగా వ్యవసాయ యూనివర్సిటీ సైంటిస్టులు, అదేవిధంగా చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా క్లాస్ రూములకే కాకుండా ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళి రైతులకు చైతన్యపరిచి మరింత చక్కగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దడానికి రంగా గారి పేరు మీద ఉన్నటువంటి యూనివర్సిటీ అన్ని విధాల ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ మరొకసారి రంగా గారికి 125వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుతూ
అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ధన్యవాదాలు సార్. ప్రస్తుతం మరి ఆధునిక రాజ్యాంగ సంస్థలు అనేటువంటి పుస్తక ఆవిష్కరణ గౌరవనీయ పెద్దలందరి చేతుల మీదుగా జరగబోతూ ఉంది. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఒక గొప్పదైనటువంటి రాజ్యాంగానికి ప్రతీకగా నిలిచింది. అయితే భారత రాజ్యాంగానికి ముందు అనేక దేశాలు సందర్శించారు, అనేక విషయాలు సేకరించారు, అనేక అంశాలను ప్రస్తావించారు. దాంతో పాటుగా మరి దానికి ముందుగానే భారత రాజ్యాంగం ఆవిష్కరణకు ముందుగానే 1932లో పబ్లికేషన్ చేసినటువంటి పుస్తకాన్ని ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే విచ్చేసినటువంటి పెద్దలందరి చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరుగుతూ ఉంది. గౌరవనీయ వ్యవసాయ శాఖ మాచిల్ వారు గౌరవనీయులు శ్రీ కె అచ్చెన్నాయుడు గారు, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, అలాగే మరి గౌరవ సభ్యులందరి చేతుల మీదుగా మరి ప్రస్తుతం పుస్తక ఆవిష్కరణ పూర్తయింది. ఇప్పుడు మరి విచ్చేసినటువంటి అతిథి వరేణ్యులలో ప్రత్యేకమైనటువంటి సేవలు అందించినటువంటి రైతులకు వారికి ఇప్పుడు ఒక చక్కటి గౌరవ సూచకంగా ఫెలిసిటేషన్ చేస్తూ ఉన్నారు. వారికి స్వాగతం. గౌరవనీయులు శ్రీ కుంచాల రామకృష్ణ గారు రైతుగా అనేక విశిష్టమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. వారికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారుగా వారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే ఒక గొప్ప శాస్త్రవేత్తగా శ్రీ కుర్రా శ్రీనివాస బాబు గారు మరి అనేక విశిష్టమైనటువంటి ఇన్వెన్షన్స్ చేశారు. వారికి కూడా ఇప్పుడు ఒక చక్కటి పురస్కారాన్ని అందిస్తూ ఉన్నారు. కరతాళ ధ్వనులతో మనం కూడా వారికి అభినందనలు తెలియచేసుకుందాము. గౌరవనీయులు పద్మ విభూషణ్ ఆచార్య ఎన్జి రంగా గారి మనవడి స్థానంలో ఉన్నారు శ్రీ రామినేని ఫణిరాజ్ గారు. వారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తూ మనందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. Namaskaram. We are gathered today to celebrate Acharya N.G. Ranga Garu, the farmer's conscience of our nation, freedom fighter, scholar, and a tireless organizer. He built platforms for peasants to stand tall and be heard, carrying their cause from village meetings across India to the parliament. His life's work was never a slogan, it was a movement, one that earned him the nation's highest civilian honors and people's lasting gratitude forever and ever. In that same spirit of service and progress, it is my privilege to welcome our Honorable Chief Minister, Sri Nara Chandrababu Naidu Garu, a visionary reformer who opened new doors for youth through technology and enterprise. Once again, who leads the re-architecting of a modern, forward-looking Andhra Pradesh. If Acharya Ranga Garu taught us why farmers must stand tall, Sri Naidu Garu shows us how innovation can carry that courage into tomorrow. Sir, thank you for joining us today as we honor a legacy that continues to guide our conscience and strengthens your mission for a prosperous and inclusive Andhra Pradesh. Thank you, sir. గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమూల్యమైన సందేశంతో ఈ కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవనీయులు శ్రీ అచ్చెన్నాయుడు గారు,
గౌరవ పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు, రంగా గారి మనోడైనటువంటి ఎన్జి రంగా ట్రస్ట్ మెంబర్ రామినేని కృష్ణబాబు గారు, కిషోర్ బాబు గారు, ఇంకొక రంగా గారి కుటుంబ సభ్యులు ఎన్జి రంగా ట్రస్ట్ మెంబర్ లింగం కృష్ణశంకర్ గారు, ఫార్మర్ ప్రోగ్రెసివ్ ఫార్మర్ రామకృష్ణ గారు, ఇంకో పక్క సీనియర్ సైంటిస్ట్ కుర్రా శ్రీనివాసరావు గారు, వేదిక పైన గౌరవ శాసనసభ్యులు తాడికొండ శ్రవణ్ కుమార్ గారు, అదే మరి రామాంజలి గారు, అదే మరిగా మిగిలిన మాధవ్ గారు, నజీర్ గారు, కలెక్టర్ గారు, రంగా గారి కుటుంబ సభ్యులు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరి సోదరుమణులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ సమావేశం అయ్యాం. ఆచార్య ఎన్జి రంగా గారు 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనం ఆలోచిస్తే వందే మాతరం గీతాన్ని రచించిన రోజు, ఈ రోజుటికి 150 సంవత్సరాలు అవుతుంది. అది కూడా నవంబర్ 7వ తారీఖున ఆ గీతాన్ని ఆయన ఆ రోజు ఆలపించారు. అదే సమయంలో ఎన్జి రంగారావు కూడా అదే రోజున పుట్టారు. ఈ రెండు కోయిన్సిడెన్స్ అయినా ఇది ఒక చరిత్ర అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్న ఒక హిస్టరీ ఇది. ఎందుకంటే మనం 1875 నవంబర్ 7వ తారీఖున వందే మాతరం రాయడం, అక్కడి నుంచి జాతి ఉద్యమం కోసం, స్వాతంత్ర పోరాటం కోసం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో 1900లో ఇదే రోజు నవంబర్ 7వ తారీఖున రంగా గారు పుట్టారు. ఈయన కూడా స్వాతంత్ర పోరాటంలో పోరాడి, ఈరోజు ఏదైనా స్వాతంత్ర పోరాట యోధుల గురించి మాట్లాడుకుంటే అందులో అగ్రస్థానంలో ఎన్జి రంగా గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఆయన బాగా చదువుకున్నాడు. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ దగ్గర నుంచి ఆక్స్ఫోర్డ్ వరకు చదువుకున్నారు. ఆర్థిక శాస్త్రంలో పట్టా తీసుకుని ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా ఆయన రాణించారు. కానీ ఆ రోజు ఉద్యోగం చేయాలంటే బ్రహ్మాండంగా చేసుకుండొచ్చు, కానీ గాంధీజీ పిలుపు అందుకుని ఆయన స్ఫూర్తిగా తీసుకుని 1929 సంవత్సరాల్లో సహాయ నిరాకరణ ఉద్యమంలో అడుగుపెట్టాడు. 1930లో సెంట్రల్ అసెంబ్లీలో ప్రవేశించి దేశం గురించి బలమైన వాదనలు వినిపించారు. సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా పోరాడారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని రైతు సమస్యల గురించి బ్రిటిష్ పాలకులకు వినిపించే విధంగా, తెలిసే విధంగా అనేక సందర్భాల్లో పోరాటాలు చేశారు. క్విట్ ఇండియా ఉద్యమం, ఆ సమయంలో జైలు జీవితాన్ని గడిపిన త్యాగమూర్తి ఎన్జి రంగా గారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. రైతులంటే ఎంతో ఇష్టం. 1933 అంటే 33 ఏళ్లలోనే ఎన్జి రంగా గారు ఆంధ్ర రైతాంగ ఉద్యమాన్ని ముందు నడిపించారు. వెంకటగిరి జమీందారు అణిచివేతకు వ్యతిరేకంగా రైతులకు అండగా పోరాడారు. ఇంకొక పక్కన 1934లో నిడుబ్రోల్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులకు శిక్షణా పాఠశాలలు పెట్టి నిర్వహించిన వ్యక్తి.
1936 అఖిల భారత కిసాన్ సభ స్థాపించి దేశవ్యాప్తంగా తిరిగారు. అనేక మీటింగ్లు పెట్టారు. రైతు ఉద్యమాల్లో ఆ రోజుట్లోనే ఒక పక్క దేశం కోసం స్వాతంత్ర సమరంలో పోరాడారు. అదే మరి రైతు ఉద్యమాల్లో రైతుల కోసం ఎనలేని సేవలు అందించారు. ఆయన ఎప్పుడు కూడా రైతుల హక్కుల కోసం, వ్యక్తిగత స్వేచ్ఛ కోసం ఎన్నో పోరాటాలు చేశారు. రైతు భూములను ప్రభుత్వం సామూహికంగా ఆస్తుల్ని మార్చే కుట్రల్ని 1959 నాగ్పూర్ తీర్మానం ద్వారా రంగా గారు గట్టిగా వ్యతిరేకించారు. 1971 ప్రజాస్వామ్య బలగాలను ఏకం చేసే ప్రయత్నంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన జీవితంలో కీలక ఘట్టం 1964 17వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రసంగించి రైతు భూమిని కట్టడి చేసే చట్టాన్ని ఆపారు. అది ఒక చరిత్ర. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే సాక్షాత్తు ఆనాటి నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండి ఈయన ఒత్తిడికి తలవొగ్గారు. రంగాజీ, పార్లమెంట్లో ఉన్నంతకాలం భారత రైతు ధైర్యంగా నిద్రపోవచ్చు, అది మీ ఒక్కరికే సాధ్యమని చెప్పిన వ్యక్తి ఎన్జి రంగా గారు. ఎన్జి రంగా గారి జీవితం ఒక పోరాటమే కాదు, ఆయనలో ఒక రచయిత, శాస్త్రవేత్త, తత్వవేత్త ఉన్నారు. అందుకే ఆయన 65 పుస్తకాలు రాశారు ఇంగ్లీష్లో, 15 తెలుగులో రచనలు చేశారు. ప్రపంచ రాజ్యాంగ రూపకల్పన ఉద్యమంలో పాల్గొని వరల్డ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్రక్రియలో సంతకం చేశారు. ఎన్జి రంగా పోరాటాలకు, సేవలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. పద్మ విభూషణ అవార్డు వచ్చింది. ఆ రోజు ఇవన్నీ చూసిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన మొదట్లో హైదరాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీకి ఎన్జి రంగా గారి పేరు పెట్టి ఆ యూనివర్సిటీ ముందుకు తీసుకుపోయాం. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రం వస్తే ఎన్జి రంగా గారి యూనివర్సిటీ పేరు మార్చారు. అప్పుడు నేను ఆలోచించి ఇది సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే ఇక్కడ యూనివర్సిటీ పెట్టి మళ్ళీ రంగా గారి పేరు పెట్టింది ఆ రోజున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎందుకు చేసామంటే ఇవన్నీ కూడా ఒక నాయకుడికి మనం ఇవ్వాల్సిన గౌరవం, ఒక భావితరాలకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆయన్ని చూస్తే 50 సంవత్సరాలు సుదీర్ఘంగా, అంటే గిన్నీస్ రికార్డులు కూడా ఎక్కారు. ఏకైక పార్లమెంట్ మెంబర్, జీవిత కాలంలో 50 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా ఉన్న వ్యక్తి ఎన్జి రంగా గారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి ఆరోపణలు లేవు. ఇంకొక పక్కన పదవులు కూడా కోరుకోలేదు. తెనాలి, చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు ఎక్కడి నుంచి పోటీ చేసినా, ఏ పార్టీలో పోటీ చేసినా గెలుపు ఎన్జి రంగా గారిది అయిందంటే అది ప్రజానాయకుడి యొక్క గొప్పతనం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే 1995లో రంగా గారు మనకందరికీ దూరం అయ్యారు. నాకు కూడా కొంత అనుబంధం ఉంది. నేను ఎంఏ ఎకనామిక్స్ చేసి రూరల్ డెవలప్మెంట్ మీద పిహెచ్డి చేయాలనుకుంటే అప్పటి వరకు ఉండే నాయకుల్లో గ్రామీణ ప్రాంతానికి రీసెర్చ్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేసిన వారు చాలా తక్కువ. అందులో ఎన్జి రంగా గారు ముందుంటే నేను ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలన్నీ తీసుకొని, ఆయన చేసినట్టన్నీ కూడా తీసుకొని నేను ఆ రోజు నా పిహెచ్డి కూడా దోహదం చేసే విధంగా ప్రయత్నం చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మహనీయుడు ఎన్జి రంగా గారు. అయితే ఆ రోజు ఆయన చేసిన పోరాటం మనం చూసాం. అనేక పోరాటాలు చేశారు. ఓసారి మనం విన్నాం, స్వాతంత్రం కోసం పోరాడే సమయంలో భార్యాభర్తలు ఎంత ఆదర్శంగా ఉంటారనే దానికి ఎన్జి రంగా గారు ఒక ఉదాహరణ.
ఎన్జి రంగా గారు, భారతీదేవి గారు ఆయన సతీమణి ఇద్దరు కూడా ఆలోచించుకుని పిల్లలు పుడితే దేశం కోసం పోరాటంలో వెనకబడిపోతామన్న ఉద్దేశంతో ఎలాంటి అటాచ్మెంట్ ఉండకూడదని పిల్లలు వద్దనుకొని జీవించిన ఆదర్శ మూర్తులు ఎన్జి రంగారావు గారు. ఆ తర్వాత దత్తత తీసుకున్నారు నాగేశ్వరరావు గారిని. నాగేశ్వరరావు గారు దత్తత తీసుకుంటే నేను 1978లో ఎమ్మెల్యే అయినప్పుడు, మంత్రి అయినప్పుడు ఆయన కూడా మంత్రిగా పనిచేశాడు. అది ఈ కుటుంబంతో నాకుండే అనుబంధం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రైతులు ఇబ్బందులు స్వాతంత్రం కంటే ముందు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈ రెండు విషయాలు మనం వేరే చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుండే ఎన్డీఏ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం. ఇలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని అనునిత్యం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే ఈరోజు మీరు చూస్తే నేను కూడా ఒక రైతు కుటుంబంలో వచ్చాను. అందరం రైతు కుటుంబం నుంచే పైకి వస్తాం, కానీ చాలామంది రైతుల గురించి మర్చిపోతూ ఉంటాం. అట్లా కాకుండా అందుకే నేను ఒక మాట అన్నాను, రైతులకు తెలివితేటలు లేక కాదు, అయితే రైతులు ఎల్లప్పుడూ కూడా వేరే వాళ్లకు తిండి పెట్టాలని ఓసారి చదువు కూడా మానేసి భూమిపైన ఆధారపడి దేశానికి తిండి పెట్టే ఏకైక వ్యక్తి రైతు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశాను, నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, రైతులంతా కూడా వ్యవసాయం చేయాలి, అదే సమయంలో రైతు పిల్లలు కూడా తక్కువైన వాళ్ళు కాదు, వాళ్ళని చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంది, తెలివితేటలున్నాయని నిరూపించడం కోసం ఐటీని ప్రోత్సహించి రైతులు, రైతు కూలీల్ని, వాళ్ళ పిల్లల్ని బాగా చదివించమని ప్రోత్సహించాను. ఆధునిక యుగంలో, నాగరిక ప్రపంచంలో, టెక్నాలజీ ఏజ్లో మనం అందరం దీన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని చేస్తే ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊర్లో సగం మంది ఐటీ చదువుకొని ప్రపంచం మొత్తం వెళ్ళారు. 25 సంవత్సరాల సమయం, 25 సంవత్సరాల సమయంలో మీరు చూస్తే ప్రపంచంలో ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే ఏకైక వ్యక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతు పిల్లలు, రైతు కూలీల పిల్లలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మన రాష్ట్రంలో, మన దేశంలో ఇంకా రైతు సమస్యలు ఉన్నాయి. ఈ విషయం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇలాంటి ఒక స్ఫూర్తినిచ్చే మీటింగ్ నుంచి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రైతులందరూ టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి. వ్యవసాయ ఖర్చులు గణనీయంగా పెరిగిపోయినాయి. అందుకే ఎన్జి రంగా ట్రస్ట్ కూడా పెద్ద ఎత్తున ఖర్చులు తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఏమేం చేయాలనో వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక పక్కన యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి, వీళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు రైతును అన్ని విధాలా బాగు చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. వ్యవసాయానికి పెద్దపీట వేసాం. ఇంకొక పక్క మీరు ఒక్కసారి చూస్తే ఎప్పుడు కూడా రైతుకు ఆదాయం పెరగాలంటే ఖర్చులు తగ్గాలి, ఉత్పత్తి పెరగాలి, అప్పుడే ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అందుకే మొన్న కూడా మీరు చూస్తే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ఎప్పుడు కూడా తలసరి ఆదాయం కానీ, ఇంకొక పక్కన ఏదైతే అగ్రికల్చర్ జిఎస్టిపి కాంట్రిబ్యూషను ఎప్పుడూ తెలుగుదేశం వస్తే ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు చూస్తే 14-19 5 ఏళ్ళు
వ్యవసాయ రంగం జిఎస్టిపిలో 16.6% పెరిగింది క్యుములేటివ్గా 5 ఏళ్ళు చూస్తే. ఆ తర్వాత అది 10%కు తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఈరోజు 2024-25 15.45%కి పెంచాం. అంటే ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ యొక్క జిఎస్టిపి పెరిగినప్పుడు రైతుకు కూడా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అదే మరి ఈరోజు మీరు చూస్తే 23-24 ఖరీఫ్లో రబీలో చూస్తే 48 లక్షల ధాన్యాన్ని కొనుగోలు చేసి 6,000 కోట్లు మాత్రం ఇచ్చి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే రైతులు రోడ్డు మీదకి వచ్చినా పట్టించుకోకపోతే వస్తానే అవన్నీ క్లియర్ చేశాం. 24-25లో 55,79,000 టన్నుల ధాన్యాన్ని 12,857 కోట్లు కొని దగ్గర మీరు చూస్తే రైతులందరూ కూడా 8 లక్షల మందికి రైతులకి 24 గంటలు డబ్బులు పే చేశాం. ఈరోజు కూడా ఒకటే ఆమె ఇస్తున్న ఆర్థిక ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి. 5 ఏళ్ళు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే కాకుండా అన్ని వ్యవస్థలు విచ్ఛిన్నం అయిపోయినాయి. చాలా సమస్యల సుడిగుండంలో ఉన్నాం. అయినా కూడా రైతుకు అన్యాయం జరగకూడదు, ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో 24 గంటల్లో వాళ్ళ యొక్క పంట తీసుకున్న 24 గంటల్లో డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు రైతు భరోసా కింద 7,500 ఇస్తే ఈరోజు ఇబ్బందులున్నా 14,000 చేశాం. ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తుంది, 2 కలిపితే 20,000 రూపాయలు ఇస్తున్నాం. మొన్నని 3,174 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ కింద రైతు అకౌంట్కి వేసాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కౌలు రైతులు కూడా ఇటీవల వరదలు వస్తే నష్టపోయింది కౌలు రైతు కాబట్టి నేరుగా అతనికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ అంతా నష్టపరిహారం అంతా కౌలు రైతుకే ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న కూడా మీరు చూసినప్పుడు ఎక్కడికక్కడ వరదలు వచ్చినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు రైతును ఆదుకోవడానికి అన్ని విధాలా ముందుకు పోతున్నాం. ఎక్కడా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చేయడం కోసం మనం కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర రైతులందరికీ ఆ రోజు 20,000 రూపాయలు ఎప్పుడన్నా నష్టం వస్తే హెక్టార్కి ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తానే 17,000 తగ్గిస్తే నేను వచ్చిన వెంటనే అది 25,000కు పెంచామంటే అది రైతు ప్రభుత్వం కాబట్టి ఇది సాధ్యమైంది. పంటల బీమా కూడా కావాలని మాట్లాడే పరిస్థితి వస్తున్నారు. 5 ఏళ్ళు పంటల బీమా కట్టకపోతే 3 ఏళ్ళు రాష్ట్ర వాటా బీమా ఎగ్గొట్టిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే పార్లమెంట్లో చెప్పాడు. కానీ ఈ ప్రభుత్వం వస్తానే రైతులకు బీమా కట్టాం, 95% కట్టాం. 12వ తారీఖు నవంబర్ లోపల మిగిలిన 5% కట్టి ఏ రైతుకు ఇబ్బంది లేకుండా బీమా ఇప్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రైతుకు ఎక్కడ కూడా గిట్టుబాటు ధర పడిపోయినప్పుడు అనేక సందర్భాల్లో రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. దీనికోసం మామిడికి 260 కోట్ల రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చాం, అదనంగా ఇచ్చాం. పొగాకు 273 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని ఆదుకున్నాం. కోకోకి 14 కోట్లు ఇచ్చాం. కాఫీకి 50 కేజీలు చొప్పున ఎకరానికి 5,000 రూపాయలు, మిర్చికి 130 కోట్లు ఖర్చు పెట్టాం. ఇది కాకుండా ఇంకా మీరు చూస్తే టమాటాకు 12 కోట్లు, ఉల్లి దెబ్బతింటే ఒక హెక్టార్కి 50,000 రూపాయలు చొప్పున 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. రాయలసీమ కరువు ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ ఆపేస్తే మళ్ళీ ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. 100కి ఎస్సీ ఎస్టీ రైతులైతే 100% ఇస్తున్నాం. మిగిలిన వాళ్ళందరికీ 50 నుంచి 90% ఇచ్చే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఓసారి మీరు కొంతమంది కౌలు రైతులు కూడా
ఎక్కువ భూమి తీసుకోవడం, కౌలు చేయడం, అప్పులు ఎక్కువ చేయడం, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇలాంటివి వచ్చినప్పుడు ఎంత చేయగలుగుతామో అంతే చేయడం, ఏ రైతు కూడా అధైర్యపడద్దని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఓసారి ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా ఫేస్ చేయాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదు. ఈ విషయం కూడా రైతాంగం మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు అండగా ఉంటాం. రైతులకి పావుల వడ్డీకే రుణాలు ఇప్పించడం కోసం దానికి కూడా బడ్జెట్లో డబ్బులు పెట్టాం. ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏమేం చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే సాగునీరు, రైతుకు కావాల్సిన వ్యవసాయం జరగాలంటే ఎక్కడికక్కడ సాగునీరు ఉండాలి. నీరుంటే వ్యవసాయం సుజావుగా జరుగుతుంది. అందుకని ఈ సంవత్సరం నాకు చూసినప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న అన్ని జాగ్రత్తల వల్ల మైన్ ఇరిగేషన్ ట్యాంకులు కానీ, మీడియం ఇరిగేషన్ ట్యాంకులు కానీ, అదే మరిగా మేజర్ ఇరిగేషన్ రిజర్వాయర్స్ కానీ అన్నిట్లో నీళ్లు పెట్టే పరిస్థితికి వచ్చాం. 95% ట్యాంకుల్లో రిజర్వాయర్లు నీళ్లు ఉన్నాయంటే దగ్గర దగ్గర 1100 టీఎంసీ నీళ్లు మనం జలాశయాల్లో పెట్టుకోవాల్సి వస్తే దగ్గర దగ్గర 1000 టీఎంసీ నీళ్లు జలాశయాల్లో ఉన్నాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్త, చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు రిజర్వాయర్ అన్నీ కూడా ప్రమాదంలో ఉండేటివి, కనీసం గేట్లు కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఎక్కడ చూసినా ఏ ప్రాజెక్టుకు కూడా డబ్బులు ఖర్చు పెట్టి ముందు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాష్ట్రానికి ఒకప్పుడు 2 సమస్యలు ఎక్కువ ఉండేటివి. నేను కూడా సుదీర్ఘ రాజకీయాలు నేను చూశాను. రాయలసీమ మొత్తం ఎక్కడికక్కడ కరువు, ఓసారి నీళ్లు లేకుండా కనీసం తాగడానికి నీళ్లుండవు. 10 సంవత్సరాల పంట వేస్తే 8 సంవత్సరాలు ఎండిపోయే పరిస్థితి. అలాంటిది ఈరోజు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో అన్ని రిజర్వాయర్లు పూర్తి చేయగలిగాం. రాయలసీమలో మొత్తం ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే నా జీవితంలో ఆలోచిస్తున్నాను, ఈ రాష్ట్రంలో ఒక సమస్య కరువుని శాశ్వతంగా నివారించడానికి కార్యక్రమాలు చేపట్టాం. అది సమర్థవంతంగా చేయగలుగుతాం. రెండో పక్కన తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. రైతు నష్టపోయేది రెంట్తో నష్టపోతున్నారు. మూడోది మీరు ఒకసారి ఆలోచిస్తే పండించిన పంట అనేక కారణాల వల్ల గిట్టుబాటు ధర రాకుండా పోవడం. ఈరోజు ప్రజల్లో కూడా ఆహార ఒక పక్కన నిన్నే చూశారు మీరు, మన రాష్ట్రంలో తుఫాన్ వస్తే ఆ తుఫాన్ అయితే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి వస్తే దాని నుంచి ఏ విధంగా బయటపడాలని ఆలోచించినప్పుడు టెక్నాలజీని పర్ఫెక్ట్ చేసి ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం. ఇంత పెద్ద తుఫాన్ వస్తే 2 చనిపోయారంటే అది కూడా మేము ఎన్ని చెప్పినా వినకుండా తెల్లవారితో నిద్రలేసి మామూలుగా వాళ్ళు చేసే మార్నింగ్ కాల్స్ కోసం బయట పోవడం. ఇంకొక అతను ఎన్ని చెప్పినా వినకుండా సముద్రంలో ఒక చిన్న బోట్ ఉంటే దాన్ని బయట దగ్గర తెచ్చుకోవాలని చెప్పవడం. వీళ్ళిద్దరూ చనిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా చనిపోకూడదనేది నా కోరిక. అదే సమయంలో చాలా వరకు రిజర్వాయర్స్ అన్నీ మేనేజ్ చేశాం. ఎంత వర్షం పడుతుందో చూసాం, ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశాం, ఇంటింటికి అలర్ట్ చేశాం, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి జాగ్రత్తలు చెప్పాం. దీనివల్ల కొంతవరకు ఆస్తి నష్టాన్ని, పూర్తిగా ప్రాణ నష్టాన్ని కాపాడింది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ముందుకు పోతాం. అదే సమయంలో మన రైతాంగానికి అందరికి పిలిపిస్తున్నా, ఎంతోమంది త్యాగాలు చేశారు, ఎంతోమంది నాయకులు రైతుల కోసం పనిచేశారు. ఈరోజు ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు కూడా మారిపోయినాయి.
ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా రైసే తినేవాళ్ళం. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక మునుపు రాయలసీమలో రైస్ కూడా తినేది వాళ్ళు కాదు, రాగులు సజ్జలు జోనులే తినేవాళ్ళు. ఫస్ట్ టైం అన్నం తినే పరిస్థితి వచ్చిందంటే అది 2 రూపాయల కేజీ బియ్యంతో ప్రారంభమైంది. ఇది వాస్తవం. అయితే ఈరోజు మీరు ఇంకొకసారి ఆలోచిస్తే ఎక్కడికక్కడ ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. రైస్ తినేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఎందుకంటే ఈ రోజంతరం కూడా ప్రోటీను లేకుంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించి న్యూట్రిషియస్ ఫుడ్కి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. అందుకే రాష్ట్రంలో కూడా రైతాంగం మారాల్సిన అవసరం ఉంది. ఆ మార్పు కోసమే రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ని ఒక అక్వాకల్చర్ హబ్గా, వాణిజ్య పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచంలో మారిన ఆహారపు అలవాట్ల ప్రకారం మనం కూడా పంటల మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మనం ఒకసారి ఆలోచిస్తే మనం పండించిన పంటలు కొన్ని దేశాలు దిగుమతి చేసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. దానికి కూడా కారణం ఉంది. మనం ఎక్కువ ఎరువు వేస్తున్నాం. ఇంకొక పక్క క్రిమి సంహారక మందులు ఎక్కువ కొడుతున్నాం. ఈ రెంటి వల్ల ఆ దేశాల్లో టెస్టులు వచ్చేసాయి. ఒకప్పుడు టెస్ట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి తినేసేవాళ్ళు, కానీ ఇప్పుడు టెస్టులు వచ్చిన తర్వాత రిజెక్ట్ చేసేస్తున్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇటీవల పంజాబ్, ఒకప్పుడు ఆంధ్ర పంజాబ్ 2 రాష్ట్రాలు దేశానికి అన్నపూర్ణ. తిండి కావాలంటే ఈ రాష్ట్రాల నుంచి బియ్యం రావాలి, అప్పుడే మనం అందరం కూడా అన్నం తినేవాళ్ళం. అలాంటిది ఈరోజు పంజాబ్లో ఒక ట్రైన్ ప్రతిరోజు ఒక 2 ట్రైన్లు ఢిల్లీకి వెళ్తాయి. ఢిల్లీకి ఎందుకు వెళ్తాయంటే క్యాన్సర్ పేషెంట్లు తీసుకొని ఢిల్లీకి ట్రీట్మెంట్ తీసుకుపోయే పరిస్థితికి వచ్చింది. అంటే మనం పండించే పంట ఎంత ప్రమాదమో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను 15-16 ప్రాంతంలోనే నేచురల్ ఫార్మింగ్కి, ప్రకృతి సేద్యానికి ముందుకు పోయాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈరోజు ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ ఎక్కువ పండించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో మీరు మళ్ళీ ఒకటేసారి చెప్తున్నా, దానికి అగ్రిటెక్ను కూడా జోడిస్తాం. ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి. డ్రోన్స్ వల్ల మీరు ఒకసారి చూస్తే అవసరమైతేనే ఈ యొక్క పురుగు మందు వాడతాం, అవసరం లేకపోతే వాడాల్సిన అవసరం లేదు. ఇంతవరకు రైతులందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే పెస్టిసైడ్స్ పెట్టుకున్న షాప్ వాళ్ళు చెప్తే ఎన్నిసార్లు కొట్టాలనో కొట్టే పరిస్థితిలో ఉన్నాం. పురుగు ఉందా లేదా చూడంగానే అలవాటు ప్రకారం 4-5 సార్లు 5-6 సార్లు కొట్టే పరిస్థితికి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనలో చైతన్యం రావాలి. టెక్నాలజీ వచ్చింది. అందుకనే ఈరోజు డ్రోన్స్ కూడా నేను వినియోగించడం కోసం ఎక్కడికక్కడ డ్రోన్ పంపించి ఎప్పటికప్పుడు పెస్ట్ ఉంటేనే అక్కడ పెస్టిసైడ్స్ అప్లై చేస్తాం. ఇంకొక పక్క ఒక సెల్ ఫోన్ తీసుకొని పొలంలో చూసుకుంటే మన పొలంలో పురుగు పట్టిందంటే నేరుగా మెసేజ్ పెడితే డ్రోన్ వచ్చి చూసి కన్ఫర్మ్ చేసుకొని ఎక్కడ పురుగు ఉంటే అక్కడే మందు కొట్టే ఏర్పాట్లు చేసేదానికి శ్రీకారం చుడుతున్నాం. ఇంకొక పక్క మనిషి ఆరోగ్యానికి మన శరీరం చాలా ముఖ్యం. అందుకే మనం ఎప్పటికప్పుడు టెస్టులు చేసుకుంటూ ఉంటాం. మన యొక్క దీంట్లో బాడీలోని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డెఫిషియన్సీస్ ఉన్నాయా, లేకుంటే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అవన్నీ చేసుకొని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలో చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా భూమిలో కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఏదైనా కానీ మైక్రో న్యూట్రియంట్స్ లేనప్పుడు ఆ భూమికి మైక్రో న్యూట్రియంట్స్ వేయడం పోయి మనం ఏం చేస్తున్నట్టు ఎరువులు వాడుతున్నాం, మనం కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం. కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏదైనా మన బాడీలో కూడా ఏదైనా ఇబ్బంది వస్తే స్టీరాయిడ్ ఇస్తే ఆ స్టీరాయిడ్ వల్ల స్టిమ్యులేషన్ వస్తుంది తప్ప ఫలితం ఉండదు, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అదే మరిగా పొలాల్లో కూడా కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉపయోగించినప్పుడు
ఇదే ఫలితాలు ఉంటాయి తప్ప భూసారం పెరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటివన్నీ కూడా మనకు చాలా సమస్యలు ఉంటాయి. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఇలాంటి సమావేశాలు అవసరం. ఈరోజు ఎన్జీ రంగా గారు ఒక స్ఫూర్తి ప్రదాత. ఎవ్వరూ పెట్టనప్పుడే గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి చిన్న చిన్న మీటింగ్లు పెట్టి ప్రజా చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్జీ రంగా గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో రైతుల కోసం పోరాడిన వాళ్ళు చాలా తక్కువ. ఆ విధంగా పోరాటం చేసిన వారిలో అగ్రస్థానంలో ఎన్జీ రంగా గారు ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడుండే ట్రస్ట్ కూడా నేను ఇప్పుడే కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు వారు ఒకటే మాట్లాడుతున్నారు. కిషోర్ కుమార్ గారు ఆయన వేరే విధంగా సంపాదించిన డబ్బులు రంగా గారి స్ఫూర్తితో ఇక్కడ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది ఉదాత్తమైన కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 125 సంవత్సరాల తర్వాత కూడా మరిచిపోకుండా ఆయన వారసత్వాన్ని కాపాడుకోసం మళ్ళా రైతుల పట్ల పక్షపాతిగా ఉండడానికి మీ కుటుంబం పనిచేస్తూ ఉంది. అలాంటి కుటుంబాన్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. వందే మాత్రం ఏ విధంగా అయితే మనకు ముఖ్యమో అదేవిధంగా ఎన్జీ రంగా గారు చెప్పిన మాటలు కూడా చాలా ముఖ్యం. ఆయన ఒక మాట చెప్పాడు, రైతు గౌరవం దేశ గౌరవం, రైతు అభివృద్ధి దేశాభివృద్ధి. ఆ రోజు చెప్పిన ఆ మాట శాశ్వతంగా గుర్తుంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తుపెట్టుకొని మన వంతు బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఎన్జీ రంగా గారికి నా నివాళులర్పిస్తూ మనందరం కూడా ఆయన చూపించిన దారిలో నడుస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై హింద్. సార్, గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆచార్య ఎన్జీ రంగా గారి 125వ జయంత్యుత్సవ వేడుకలకు విచ్చేసినందుకు వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక పట్టు సాలవతోటి ఒక చిరు సత్కారాన్ని అందిస్తూ ఉన్నారు. శ్రీ రామినేని కిషోర్ బాబు గారు, ట్రస్టీ, వారు ఇన్ కొలాబరేషన్ విత్ ప్రాణధార ప్రాజెక్ట్ వాళ్ళు కూడా మరి అన్ని కూడా చేస్తూ వచ్చారు. శ్రీ ఆచార్య ఎన్జీ రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేటువంటి దిశలో ఈ చక్కటి కార్యక్రమాన్ని వారు రూపొందించారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పట్టు సెలవుతోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయ అగ్రికల్చర్ మినిస్టర్ గారు శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారికి కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ లావు కృష్ణదేవరాయలు గారికి హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయ శాసనసభ్యులు నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చేల్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక నాయకుడే గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. రప్పించి బిల్గేట్స్ మెప్పించి ఏలిన ఏ వన్ స్టేట్స్ మ్యాన్ అందరికి చెరువైన హైటెక్
అతడే ప్రపంచ పటాన ఆంధ్రప్రదేశుని ప్రత్యేకంగా చూపాడే చంద్రబాబు నాయుడే ఒకే ఒక నాయకుడే గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. వ్యక్తిగత ఆస్తి అని